హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ మూవీ యొక్క అప్డేట్ యాక్చువల్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మార్నింగ్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన కాంబినేషన్లో వచ్చే అప్డేట్ మేము ఇస్తున్నాము తొందరలో అని చెప్పి, అంటే ఇవాళ ఇస్తున్నామంటే చెప్పారు. బట్ అది మాత్రం ఈ విధంగా ఇంత బీభత్సంగా అంటే ఏదో చేయబోతున్నారు అన్నట్టుగా కొంచెం హింట్ ఇచ్చే విధంగానే చేశారనమాట. బట్ కాంబినేషన్ వచ్చి హైప్ పెంచేసింది నిజంగా చెప్పాలంటే. లోకేష్ కనగరాజు మంచి ట్రెండింగ్ డైరెక్టర్, యూత్ఫుల్ డైరెక్టర్, మంచి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్, ఆల్మోస్ట్ అన్ని హిట్లే. అలాంటి డైరెక్టర్ అల్లు అర్జున్తో కొలాబరేట్ అవి చేస్తున్నారు అంటే ఆల్రెడీ యాక్చువల్గా లోకేష్ నాగరాజు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ముగ్గురు కలిపి ఒక కాంబినేషన్లో సినిమా చేస్తారు అన్నట్టు ఒక టాక్ అయితే నడిచింది మరి ఆ మధ్యలో. మరి అది నిజమా అబద్ధమా అయితే అనే దానికి తెర అయితే పడింది ఇవాళ. వాళ్ళ ముగ్గురు కలిసి కాదు, అల్లు అర్జున్, లోకేష్ నాగరాజు కలిసి సినిమా చేస్తున్నారు మాకు తెలుస్తుంది. ఈ సినిమా 2026లో స్టార్ట్ అవ్వబోతుంది. దీనికి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ రూపంలో వాళ్ళు అప్డేట్ ఇచ్చారనమాట. ఆ గ్లిమ్స్ ఏందన్నది చూద్దాం, ఒకసారి చూసి దాని గురించి మాట్లాడుకుందాం. డీటెయిల్ గా మాట్లాడదాం. ఓకే, లెట్స్ గో. మ్యూజిక్ అదిరిపోయింది కదా. ఫైర్ ఫైర్. ఓ, అల్లు అర్జున్ A23 లోకేష్ కనగరాజ్ ఫిల్మ్. LK07 అంటే లోకేష్ కనగరాజ్ 7వ షూట్ స్టార్ట్స్ ఇన్ 2026. ఓకే, ఇది మ్యాటర్. సో ఈ సినిమా కనుక చూసుకున్నట్టయితే ఈ క్లిమ్స్ వాళ్ళు ఏదో మొత్తం అందులో మొత్తం రెడ్డిష్గా ఒక విఎఫ్ఎక్స్ చేశారు. అల్లు అర్జున్ లుక్ వైజ్ ఒకటి ఏదో ఒక ఐస్ కనపడే విధంగా ఒకటి ఏదో ఈసారి అంతా విఎక్స్ వర్క్ అని తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ వర్క్ అని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మొత్తం ఇది ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తుంది. అన్ని జంతువులు కనిపిస్తున్నాయి. ఆ, నక్కలు, తోడేళ్ళు, సింహము, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఒక అల్లు అర్జున్ టైటిల్ నేమ్ పడేటప్పుడు ఇందులో గుర్రం మీద కూర్చొని ఈ షాట్ ఉంది, ఇట్లా గుర్రం లేపేది, బ్యాక్ సైడ్ సన్ ఉంటాడు, ఇవన్నీ కనిపించే షాట్ ఉంది. అంటే ఒక అడవిలో సంబంధించి ఇది కూడా సేమ్ పుష్పలాగా, అంటే దానికి మించి ఉండబోతుందని తెలుస్తుంది. ఒక అడవి ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ జరిగేలా ఉంది స్టోరీ కూడా. కొంచెం నాటుగానే చాలా మాస్గా ఉండబోతుందని అనిపించింది. చాలా మాస్ స్టైల్లో ఉంటుంది అనుకుంటున్నాం. మరి డీటెయిల్ చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. అసలు అది అనిరుద్ధ్ దీన్ని ఇంత బీభత్సం మ్యూజిక్ ఇచ్చాడు దీనికి అనిపించింది నాకు. అది చాలా ఒక టైప్ ఆఫ్ బీట్ అనమాట. చాలా అంటే అది బీట్ ఎట్లా చెప్పాలి నాకు చెప్పడానికి కాదులే కానీ, చాలా ఒక వైబ్ ఇస్తుంది. ఆ మ్యూజిక్ వింటుంటే ఒక వైబ్ వస్తుంది అనమాట. దాంతో ఒక ఫీల్ తెప్పించేశారు వీళ్ళు. అంత బాగుంది. మరి ఈ సినిమాని ఎటు తీసుకెళ్తారు, ఏ విధంగా చేస్తారు, ఏం కాన్సెప్ట్ ఉండబోతుంది, దీనికి సంబంధించినవన్నీ ఇప్పుడైతే మనకు తెలియవు. ఎందుకంటే ఫ్యూచర్ ఇంకా సినిమా 2026లో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇంకా చాలా టైం ఉందిగా. సో మనం అప్పుడు వరకు దీని గురించి వెయిట్ చేయాలా. ఈ మధ్యలో అల్లు అర్జున్ గారు వేరే సినిమాలు ఏమైనా చేస్తారా? యాక్చువల్గా అట్లీ గారితో ఏ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వచ్చుదని చెప్పేసి టాక్స్ అయితే నడుస్తున్నాయి. మరి అది అయిపోవచ్చి ఉంటే ఈ గ్యాప్ అంతా ఎలా ఫిల్ చేస్తారు? ఏ సినిమా చేస్తారు, లేకపోతే సినిమా చేయకుండా ఈ గ్యాప్ అంతా ఏదైనా ఫ్యామిలీ కేటాయించి ఎక్కడ ట్రిప్ వెళ్ళిపోతారా? మరి లెట్స్ వెయిట్ అండ్ సీ. దానికి ఇప్పుడు అట్లీ సినిమాకి అయితే ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్కే ఉంటుంది కాబట్టి దీనికి షూటింగ్ తక్కువ, షూటింగ్ చేసిన వరకు మిగతా అంతా విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి సినిమాలో టాక్ అయితే ఆల్రెడీ ఉంది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ సినిమా ఇయర్ ఎండ్కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అట్లీది. మరి అది 2026 అయినప్పుడు ఈ సినిమా గ్యాప్లో ఏం చేస్తారు అన్నది క్వశ్చన్ మార్క్. మరి ఆ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఉంటుంది అన్నదానికి కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. అది నెక్స్ట్ ఇయర్ మనకు సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారి ఇంకో సందర్భంలో ఏమైనా ఉన్నప్పుడు కానీ అప్డేట్స్ వస్తే తెలుస్తుంది. సో లోకేష్ నాగరాజ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబినేషన్ అయితే లేదు. వీళ్ళిద్దరు కలిసి ఈ సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్ అండ్ లోకేష్ నాగరాజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మాత్రమే సినిమా వస్తుంది. అదనమాట. సో ఎటువంటి కొలాబరేషన్స్ లేవు. హీరో హీరో అంటే ఏమంటారు, మల్టీ స్టార్ అయితే లేదు. సో వీళ్ళిద్దరు చేస్తున్నారు, ఇది మ్యాటర్. సో మీకేమనిపించింది ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత కింద కామెంట్ వేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కామెంట్ చేయండి.